ఉప్పల్లో అత్యధికంగా 85 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మారేడ్పల్లి, షేర్లింగంపల్లిలో దంచి కొట్టింది వాన. కాప్రా, సికింద్రాబాద్, ముషీరాబాద్లో కూడా భారీ వర్షం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి, మహబూబ్ నగర్లో ఈరోజు కుండపోత వాన కురైపోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న రంగారెడ్డి జిల్లాలో 144 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడవచ్చంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, కృష్ణా, ఒంగోలులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న తరుణంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. వచ్చే వారం రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం 2 రాష్ట్రాల మీద ఉండబోతోంది అంటున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో చాలా ప్రాంతాల్లో వర్షాల ప్రభావంతో